నమస్తే అండి. ఇది మగ్గం వర్క్ మనం స్టార్ట్ చేయాలంటే ఏమేమి ఐటమ్స్ అంటే ఏమేమి కావాలండి, ప్రతి ఒక్కరికి ఒక ఐడియా రావాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనండి. ఇది 14 నంబర్ నీడిల్స్ చూసారా, 14 నంబర్ నీడిల్స్. ఇది మనకి చైన్కి మన దద్దోజీ ఇప్పుడు చైన్ వర్క్కి యూజ్ అవుతుందండి. అది మనకి ఇప్పుడు ఉంటుంది కదా, ఇలాంటి జరీ థ్రెడ్ చైన్ స్టిచ్కి వేస్తాం అనమాట, ఎక్కువ వాడతాం. ఇలా గోల్డ్ ఉంటుంది, సిల్వర్ కూడా ఉంటుంది. టూ ఐటమ్స్ ఉంటాయి అనమాట. ఇది అనమాట మాకు 25-30 రూపీస్లో ఇది అనమాట మనకి అవైలబుల్ ఉంటుంది. మీ ఇప్పుడు కాస్ట్ ఎంత అయింది, నేను కొన్నప్పుడు 25-30 రూపీస్లో ఉందండి. చిన్నవి కొత్త దొరుకుతాయి అనమాట, చిన్నవి కూడా ఉంటాయండి. ఇది సిల్క్ థ్రెడ్ అనమాట. సిల్క్ థ్రెడ్ ఎందుకు వాడతామంటే మనము సైడ్ డిజైన్కి మనకి ఏ శారీ కలర్స్ బట్టి అది మేము సిల్క్ థ్రెడ్ అనమాట వాడుతాము. ఓకేనండి. చూసారా ఇలా ఉంటుంది సిల్క్ థ్రెడ్ అంటే. ప్రతి ఐటమ్స్ నేను ఎందుకు చూపిస్తాను అంటే మనము ప్రతిదీ ఉంచుకుంటే ఏ డిజైన్ బట్టి ఆ డిజైన్ మనము చేసుకోవచ్చు. ఓకేనండి. మళ్ళీ ఒకటి నీడిల్స్ ఉంటుంది, అది 25 నీడిల్స్ అనమాట. ఇది కూడా మనకి పూసలకి యూజ్ చేస్తాం. ఇప్పుడు షుగర్ బీడ్స్కైనా గ్లాస్ బీడ్స్కైనా ఇవి వాడతాము. ఓకేనండి. ఇది ఎందుకంటే ఈ నీడిల్స్ అనమాట నార్మల్ నీడిల్స్. ఇది థ్రెడ్ అనమాట, మనకు కాటన్ థ్రెడ్ రోల్ చేసి ఇనకు వాడిన వల్ల ఇప్పుడు మనకి ఏంటంటే ఎన్ని బీడ్స్ అయినా మనకి లోనికి ఎంత స్టోరేజ్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ బీడ్స్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను చేసి. ఓకేనండి. ఇప్పుడు చూసారా, ఇనికి మనం 2-3-4 బీడ్స్ అన్ని యాడ్ చేయగలం, ఎక్కువ చేయలేము మనం. ఎందుకంటే ఇక్కడ రాదు, పైకి వచ్చిన లావ్ ఉంది కాబట్టి ఇది రాదు. ఇనికి ఎందుకంటే ఇది మనము షుగర్ బీడ్స్ డిజైన్స్కి ఇదైతే మాత్రం చూసారా ఎన్ని బీడ్స్ వచ్చాయి, అట్ ఎ టైం ఎన్ని బీడ్స్ వచ్చాయి. మనం ఈజీగా అనమాట వర్క్ అయిపోగలదు. ఒక్కసారికి మనం వర్క్ కంప్లీట్ సగం 1 నుంచి 2 ఇంచెస్ కంప్లీట్ చేయగలం. ఓకేనండి. B700 గమ్ సారీ అండి, B7000 గమ్ అనమాట. ఇది చాలా బాగుంటుందండి. ఈ గమ్ ఒకసారి పెడితే మనము ఎన్నిసారి వాష్ చేసినా మనకి చాలా తొందరగా పోదు. ఇది ఎక్కువ బ్లౌజులకే వాడతారు. ఓకేనండి. శారీస్ కూడా కొన్ని గమ్ములు పెట్టేసి వాడతారు. ఇది ఏంటంటే మన ఈ గమ్ము కూడా వాడతారు, కానీ ఈ గమ్ములు అంతా ఇది ఉండదండి. ఇది ఓన్లీ మనకి బ్యాంగిల్స్ చూసారా చేస్తారు, థ్రెడ్ బ్యాంగిల్స్ అని ఇది యూజ్ చేస్తారు. కానీ ఇది కూడా కొంతమంది వాడతారు, కానీ నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. ఇది బాగుంటుందండి మనకి. ఓకేనండి. ఇది నార్మల్ నీడిల్స్ అనమాట. నార్మల్ నీడిల్స్ అనమాట సైజ్ నెంబర్ 9. సైజ్ నెంబర్ 9 కదా మీరు అంటారు, ఇంత సన్నంగా ఉంది అంటే మనకి చూసారా ఎంత పెద్ద సైజు ఉంటుంది అన్న నంబర్లు తక్కువ ఉంటాయి, ఎంత చిన్న సైజు అయితే నంబర్లు ఎక్కువ ఉంటాయి. ఇది గమనించుకోండి. రేపు చిన్నపిల్లల డ్రెస్సుల సైజులు కూడా చూసి గమనించుంటారు. పెద్ద సైజు అడుగుతారు, ఎందుకంటే ఈ సైజు ఏంట్రా బాబు అనుకుంటావు, కానీ ఇది కరెక్ట్గా ఇదనమాట 9 నంబర్ సైజు. ఇది మనము నార్మల్గా ఏదైనా స్టోన్స్ కుట్టాలన్నా చెయ్యాలన్నా ఇంత మనము చేస్తామండి. చూసారా, ఇది కాస్ట్ అనమాట 20 రూపీస్ అండి. మన 25 పీసెస్ ఉంటాయి నీడిల్స్ అనమాట. 20 రూపీస్ ఇది అనమాట కాస్ట్ ఇది. చూసారా. ఓకేనండి. ఇది మెషిన్ నీడిల్స్. ఇది మెషిన్ నీడిల్స్ ఎందుకని చెప్పానంటే ఇది మెషిన్ మనము ఫస్ట్ నీడిల్స్ అనమాట మనము ఈ నీడిల్స్ ఈ నీడిల్స్తో మనం వర్క్ చేస్తాము. ఇది ఏంటి థ్రెడ్ అనమాట, కాటన్ థ్రెడ్తోనే మనం మగ్గం వర్క్ అనమాట. స్టార్టింగ్లో మగ్గం మనకు నేర్చుకున్నప్పుడు కాటన్ థ్రెడ్తోనే నేర్చుకుంటారు. డైరెక్ట్గా సిల్క్ థ్రెడ్ మీద మనకు పడవండి. సిల్క్ థ్రెడ్తో డైరెక్ట్ నేర్చుకున్న రాదు వర్క్. ఇంత నేర్చుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత సిల్క్ థ్రెడ్ మనం యూజ్ చేయాలి. కానీ ఏ డిజైన్కి అయినా సరే కాటన్ థ్రెడ్తో నేస్తేనే బాగుంటుందండి. కాటన్ థ్రెడ్లో కూడా కొన్ని క్వాలిటీలు ఉంటాయి, ఆ క్వాలిటీ బట్టి మీరు చూసుకొని తీసుకోండి. ఓకేనండి. ఇక్కడ వర్క్ ఇదనమాట 0.1 బీడ్స్. నేను ఎలాగే అంటానండి 0.1 బీడ్స్. ఈ బీడ్స్ అనమాట మనకి పైన ఉన్న పిక్స్కి మీరు చూస్తే ఆ డిజైన్ బేసిక్స్లో మనం ఇలా చేసుకోవచ్చు. ఆయనకి యాడ్ చేయాలి షుగర్ బీడ్స్ మధ్యన ఇది బీడ్స్ పెట్టేసి షుగర్ బీడ్ యాడ్ చేస్తే ఆ డిజైన్ పైన ఉన్న పిక్ డిజైన్స్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది, మీకు అర్థమైపోతుంది. ఈ బీడ్స్ ఇవే యూజ్ చేస్తారండి. ఇది మల్టీ కలర్స్లోనూ మెహందీ కలర్లో ఉంటాయండి. ఓకేనండి. ఇవి కలర్స్ కూడా షేడ్ అవ్వు. థ్యాంక్ యూ అండి. దద్దోజీ వర్క్
దానికి ఈ దద్దోజీ వరకు ఈ తార్లా ఉంటాయండి చూసారా. ఇది ఏంటంటే మనము ఇలాగ సాగదీయాలి, జస్ట్ సాగదీయాలి, సాగదీసి కట్ చేయాలి అన్నమాట. కట్ చేసి మనము ఇది వాడుకోవాలి. ఓకేనండి. ఇలా 2 కలర్స్ ఉంటాయి, గోల్డ్ అండ్ వైట్, సిల్వర్ అనమాట. సిల్వర్ కలర్లో ఉంటుంది ఇది, ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది. మరి మీ ఇష్టం అండి, డిజైన్ బట్టి మీరు ఏదైనా వేసుకోవచ్చు. సారీ డిజైన్ బట్టి, సారీ కలర్ బట్టి ఏదైనా వేసుకోవచ్చు. ఓకేనండి. ఈ డిజైన్లో నేను పైన పిక్ ఇస్తాను చూడండి. ఈ బేసిక్స్లో మనం కొన్ని డిజైన్స్ కూడా ఇమేజ్ ఉంది పైన చూస్తే మీకే అర్థమవుతుంది ఈ డిజైన్ ఎందుకు యూజ్ చేస్తారని. ముందుకండి ఇలా డిజైన్స్ చాలా చేస్తారు చూడండి. ఎందుకంటే ఈ ఐటమ్ చూపించడం వల్ల మీకేంటంటే ఒక ఐడియా అనమాట వస్తుంది. ఇవన్నీ ప్రతి ఒక్కటి 100 గ్రామ్, 500 గ్రామ్, అంటే 100 గ్రామ్, 200 గ్రామ్ మీరు తీసుకొని యూజ్ చేసుకొని ఒక బ్లౌజ్కి అండి ఇది అవుతుంది. దీన్ని కంపల్సరీ 100 గ్రామ్ ఇది ఒక బ్లౌజ్కి అనమాట అయిపోద్ది. చెమ్కి వర్క్ అండి చూసారా. చెమ్కి వర్క్ ఎక్కడ వేసారంటే చూసారు ఇక్కడ ఇదొటండి చెమ్కి వర్క్. ఈ వర్క్ ఇలాగ వేస్తారనమాట. అక్కడక్కడ వేసుకోవడానికి బాగుంటుంది. చూసారు ఇది కూడా ఒకటి వర్క్ వేసే ఉన్నాను. ఆ క్లాస్ అమ్మాయిలకు నేర్పిస్తుండకూడదు వేసాను. ఈ ఇమేజ్ పిక్ కూడా పైన ఫోటోలో చూడండి. ఇన్ని బట్టి ఈ డిజైన్స్ బేసిక్స్ బట్టి ఈ డిజైన్స్ ఎలాగుంటుంది మీకే అర్థమైపోద్ది. ఓకేనండి. గ్లాస్ అనమాట. ఇవి గ్లాస్ టైప్ ఉంటాయండి, చాలా బాగుంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి, ఎన్నో కలర్స్ వస్తాయి. ఆన్లైన్లో ఇంకా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు నేను ప్రతిదీ 100 గ్రామ్, 200 గ్రామ్లో నేను చూపిస్తున్నానండి. చూసారా ఇలా ఉంటాయండి. ఈ డిజైన్ కూడా మీకు పిక్ చూపిస్తాను, మీకే అర్థమవుతుంది ఈ డిజైన్లో అంటే ఈ బీడ్స్లో ఏ డిజైన్ అన్నమాట క్రియేట్ చేసుకోవచ్చు అని మీకు ఒక నాలెడ్జ్ ఐడియా అనేది ఆటోమేటిక్గా వస్తుంది. పైన పిక్ చూస్తే మీకే అర్థమవుతుందండి. నేను ఇంకా ముందుకు ఇలాంటి వీడియోస్ కూడా మీకు చూపిస్తాను, తొందరగా తీస్తాను. చూడండి, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. నా వీడియో నిన్న ప్రతి ఒక్కరు స్కిప్ చేసుకొని చూస్తేనే మీకు ప్రతిదీ అర్థమవుతుంది. స్కిప్ చేసి ఏమీ అర్థమవుతుందండి. ఇది కొంచెం పెద్ద సైజు, ఇది ఇంకా చిన్న సైజు. పింక్ కలర్లో ఆల్ కలర్స్ ఉంటాయి నా దగ్గర. ఈ కలర్స్లో అనమాట పెద్ద సైజు. ఇది గోల్డ్. ఇలా ప్యాకింగ్ అనమాట ఆన్లైన్లో బాగుంటాయండి. ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయండి. అన్నీ 50 గ్రామ్స్ ఉంటాయి, ఎక్కువ ఉండవు. కానీ ఒక్కొక్క బ్లౌజ్కి అనమాట కంప్లీట్గా మనకి సరిపడతాయి అన్నట్టుగా ఉంటాయి. ఓకే అండి. ప్రతి ఒక్కరు ఆన్లైన్ సజెస్ట్ చేసుకొని లేకపోతే 50 గ్రాముల దాకా మీరు తెచ్చుకున్నా కాస్ట్ తక్కువ ఉంటుంది. మన బ్లౌజ్ అనమాట వర్క్ అనమాట కంప్లీట్ చేయవచ్చు. ఈ బాల్స్ అనమాట జస్ట్ మనం అంటించుకోవచ్చు అండి. చూసారా పెద్ద బాల్స్. ఇందులో మళ్ళీ క్వాలిటీ ఉంటుంది, చిన్న బాల్స్. చిన్న బాల్ టు పెద్ద బాల్. ఇప్పుడు ప్రతి ఒక్క బ్లౌజులు ఆల్రెడీ స్టిచ్చింగ్ బ్లౌజులు ఏడ్ చేస్తారంటే ఇలా పెట్టుకోవచ్చు. గమ్ 7,000 గమ్ పెట్టించుకొని మా స్టిచ్ నాట్ ఒక్కొక్క టాకా అనమాట వేసేసుకోవచ్చు అనమాట. మధ్యన ఒక టాకా వేసుకున్నా పర్వాలేదు, అలా వదిలేసినా పర్వాలేదు అనమాట. ఇది గమ్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి దీనివల్ల ఇది ప్రాబ్లం ఉండదు. ఇలా వేసుకోవచ్చు అండి ప్రతి ఒక్కరు. చూడండి ఎలా డిజైన్స్ అనమాట. పైన పిక్ ఇస్తానండి. ఇమేజ్ చూసుకొని మీకు అర్థమైపోద్ది డిజైన్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అని. చూడండి సింపుల్గా ఉంటుంది. మనం చైన్స్ వేసుకుంటాం చూసారా అలా ఉంటాయి. మధ్యన ఏదో డిజైన్ ఒకటి అనమాట మనం పెట్టుకోవచ్చు. ఓకేనండి. ఒకసారి చూసారా ఇది స్టోన్స్ వరకు జస్ట్ అంటించేసి ఇలాగ అంటించేసండి. పక్కన ఈ డిజైన్స్ అనమాట చేసుకోవచ్చు. అక్కడ బ్లౌజులు వర్క్ అయిపోయిన తర్వాత, స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం ఇలాంటివన్నీ ఇప్పుడు చేసుకోవచ్చు అండి చక్కగా. చూసారు ఈ డిజైన్ అనమాట. పెద్ద బాల్స్, చిన్న బాల్స్ రెండే చూపిస్తున్నాను. మీకు ఏది బాగుంటే అదే వేయండి. రెండు పక్కల ఒకటే వేయండి. ఇది పెద్ద బాల్స్ ఉన్నాయి, చిన్న బాల్స్ వేయకండి. ఏదో ఒక బాల్సే రెండు పక్కల వేయండి. ఓకేనండి. చూసారు ఈ డిజైన్ అనమాట. స్టిచ్చింగ్ బ్లౌజ్కి ఇది చాలా యూస్ఫుల్ అండి. చిన్న మిరర్స్ ట్రయాంగిల్ ఉంటుంది కదా, ఈ మిరర్స్ ఈ పక్కన మిరర్స్ గమ్ పెట్టి అంటించేసి అప్పుడు అంటే అంటించడము లేకపోతే కొట్టడము ఏదో షుగర్ బీట్స్తో ఏదైనా అలా క్రియేట్ చేయొచ్చు. ఇది కూడా చూసారా ఈ మిరర్స్ కూడా మనము యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి దీనికి థ్రెడ్డింగ్ వర్క్ అయినా చేయొచ్చు, లేదంటే మనకు స్టోన్ వర్క్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కలర్స్ సారీ కలర్ బట్టి మనం అనమాట ఇలా స్టోన్స్ అనమాట తెచ్చుకొని చక్కగా చేయొచ్చు అండి. చూడండి ఇది కుట్టడానికి ఉంది, హోల్స్ ఉన్నాయి ఆయనకి.
చిన్న చిన్నవి గమ్ముతో అంటించితే కుట్టుకోవచ్చండి. చూడండి చాలా బాగుంటుంది. ఓడడానికి మీరు ఫస్ట్ గమ్ము అంటించుకొని స్టిచ్ చేసుకోండి. ఓకేనండి. చూసారండి వైట్ పూసలు కూడా మనం వైట్ పూసలు అంటే కొన్ని క్వాలిటీలు ఉంటాయండి. కొంచెం పైన చెమికి ఉంటుంది, అది వదలడానికి కూడా అవకాశం ఉంటుంది. క్వాలిటీ తెచ్చుకుంటే ఏం వదలవు. ఇవి కూడా అంటే చెమికి మనం వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. అది ఏ వర్క్ అన్ని పైన పిక్ చూపిస్తాను చూడండి. అని బట్టి మీకు అర్థమవుతుంది ఈ డిజైన్కి, ఈ స్టోన్స్కి, ఇవి బీడ్స్కి ఏ డిజైన్ బాగుంటుంది మీకే చూసుకొని అర్థం చేసుకోండి. నేను ఈ డిజైన్స్ కొన్ని మీకు ముందు తెస్తానండి. ప్రతి బ్లౌజులు ఎలా గీసుకోవాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎలా ఉండాలి, ప్రతి ఇదన్నమాట ఎక్స్ప్లెయిన్గా చెప్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈ బీడ్స్కి రిలేటెడ్గా ఈ బీడ్స్కి మన హ్యాంగింగ్స్ అనమాట. రిలేటెడ్గా ఈ బీడ్స్తోని మనము హ్యాంగింగ్స్ అనమాట, బ్లౌజ్ కింద హ్యాంగింగ్స్ ఉంటాయి కదండి, ఆ డిజైన్స్ కూడా ఈ 2 బీడ్స్తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. కలర్ కూడా మనం వాడుకోవచ్చు. ఇలా గ్లాస్ బీడ్స్ కూడా వాడతారండి. కొన్ని పైన పిక్ ఉంటుంది చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రతిదీ పిక్ ఎందుకు అంటున్నానంటే మీకు ఈ డిజైన్ బేసిక్స్లో ఏమేమి డిజైన్స్ అనమాట క్రియేట్ చేసుకోగలము. ఇంత తక్కువ బడ్జెట్, మనకి ఇవి తక్కువ బడ్జెట్లో అండి వస్తాయండి. 20 రూపీస్ ఒక దండ. ఈ 2 దండలు వేస్తే మనకు మొత్తం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫినిషింగ్. 4 దండలతోని మనకి ఒక బ్లౌజ్ ఫినిషింగ్. ఈ షుగర్ బీట్ ఇప్పుడు 10 రూపీస్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ నేను కొన్నప్పుడు ఒక 5 రూపీస్. ఇది ఎక్కువ ఉంటాయి ఇంకా. అలాంటప్పుడు ఏంటంటే ఇలా షుగర్ బీట్ తెచ్చుకొని మనం ఏంటంటే బయట కాస్ట్ పెట్టుకొని ఈ డిజైన్ బట్టి మనం ఎంత తక్కువ కాస్ట్లో మనము బయట ఎంత కాస్ట్ ఇచ్చుకొని బ్లౌజులు కుట్టడం కరెక్ట్ కాదండి. మనం చక్కగా నేను చెప్పిన బేసిక్స్లో మీరు ఒకవేళ స్టిచ్చింగ్ నేర్చుకుంటే మీకు ఈజీగా మగ్గం వర్క్ అనేది బట్టి వచ్చేస్తుంది. కానీ పని ఏదైనా చేసుకోని ముందు గంట ప్రాక్టీస్ చేయాలి. మగ్గం వరకు పెద్ద విద్య కాదండి. మనం ఎంత చదువుకొని మనం ఎంత ముందుకు వచ్చినప్పుడు ఈ మగ్గం వరకు పెద్ద మనకు కష్టమేంటి కాదు. ఒక్కొక్కటికి 2 సార్లు ఒకటికి 10 సార్లు ప్రాక్టీస్ చేసి మగ్గం వరకు చాలా ఈజీగా నేర్చుకోగలరండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఒక రోజు 1 మంత్ పట్టిన ఒక బ్లౌజ్కి కానీ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఓకేనండి, నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియో నచ్చితే ఒక కామెంట్ చేయండి. మీకు ఏదేది డిజైన్ కావాలో ఒకసారి మీరు ఇమేజ్ పెట్టి నాకు వాట్సాప్కి పంపిస్తే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమ్ ఐడి అండి, ఇన్స్టాగ్రామ్కి ఫాలో అవ్వచ్చు. మీరు కామెంట్ చేశారంటే నేను మీకు ప్రతి డిజైన్కి రిప్లై ఇస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి. నాకు కామెంట్ మాత్రం పక్కాగా చేయండి. ఎందుకంటే కామెంట్ చేయడం వల్ల నాకు తెలిసి వస్తుంది. కాబట్టి ఏ డిజైన్ మీకు కావాలంటే ఆ డిజైన్ మీకు